వేగిరం అన్ని పూర్తి చేయమని అడుగుతున్నాం. ఇక ఉత్తరాంధ్రకి, గోదావరి డెల్టాకి, అక్కడ రాయలసీమకి, తెలంగాణకు కూడా వరప్రదాయిని. గోదావరి నీళ్లు కృష్ణకు మళ్లించకుండా మీకు రాయలసీమ, తెలంగాణలకు పరిష్కారం లేదు. కేసీఆర్ గారిని కోరుతున్నాం, ప్రజల్లో విద్వేషాలు నాటడం కోసం అని చెప్పని పోలవరం వస్తే నష్టం అవుతుందన్న భావం కలగజేశారు. పోలవరం వస్తే లాభపడేది తెలంగాణ, రాయలసీమ. 80 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణకు మళ్లించే ఏర్పాటు పోలవరం ద్వారా ఉంది. 80 ఏం కర్మ, ఒకసారి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత 300 చేసుకోవచ్చు. ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, వద్దన్నా నీళ్లున్నాయి. ఏడాదికి 1000, 1500, 2000 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు కూడా పోయినాయి వృథాగా. గోదావరిలో నీళ్ల కొరత లేదు. కాబట్టి మీరు 300 టీఎంసీ తీసుకుంటే అడిగేవాడు ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ కూడా మనం పట్టుకుని పైనుంచి నాగార్జున సాగర్ నుంచి కిందకి నీళ్లు పంపాల్సిన అవసరం లేకుండా ఉంటే లాభపడేది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, అలాగే రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు. తెలుగునాట సమగ్ర జలవనరుల వినియోగం కోసం పోలవరం ప్రాజెక్టు కానీ, గోదావరి డెల్టాలో ఇప్పటికీ 2 పంటలు పండుతున్న వాళ్ళు ఇంకో 30 పంటలు పండించుకోవాలి కాదు. ఇప్పుడు పోలవరం లేకున్నా 2 పంటలు పండుతున్నాయి. పోలవరం లేకున్నా గోదావరి డెల్టాకి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు 10 ఏళ్లకు ఒకసారి ఒక రోజు, ఒక వారం కొంచెం భయం కలగవచ్చు, అంతేగాని పెద్ద ఇబ్బంది లేదు. పోలవరం ప్రాజెక్టు తెలుగునాట సమగ్ర జలవనరుల వినియోగం కోసం. ప్రాంతీయ విద్వేషాలు నాటబోకండి. ఈ ప్రాజెక్టు సత్వరం పూర్తయినట్టయితే లాభం వచ్చేది పైన ఉన్న వాళ్ళకి. ఇప్పటికే చూసాం కృష్ణా జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువలో రావాలని చెప్పంటే దానికి సిగపట్లు పట్టుకుని 2 రాష్ట్రాల పోలీసుల్ని సాయుధ పోలీసులుగా తయారు చేసి తుపాకులతో, ఇంకా తుపాకులు పెంచుకోలేదు అదృష్టం, కానీ లాఠీలతో కొట్టుకున్నట్టున్నారు కదా. ఎంత సిగ్గుచేటండి. ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి ఈ పోలీసుల్ని, శాంతి భద్రతల్ని కాపాడవలసిన వాళ్ళు, అమాయక మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళు, మనకు ఆపద వస్తే కాల్చుకోవలసిన వాళ్ళని సర్కారీ గుండాలుగా 2 రాష్ట్రాల్లో పెట్టేసి మీరు ప్రభుత్వమే ఈ రకంగా 2 రాష్ట్రాల